తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. రాజకీయాల్లో ఎప్పుడు ఒకే వైఖరి విధానం నినాదం ఉండడం మంచిది కాదని, అది ఆ పార్టీకి ప్రమాదకరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉదాహరణగా చంద్రబాబు నాయుడుని ఇక్కడ పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి 99 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడే జరిగినటువంటి కార్గిల్ యుద్ధాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని, అప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి ఉద్విగ్న పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకొని ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆ తర్వాత 2004 ఎన్నికలు, 2009 ఎన్నికలు, అదే విధంగా చంద్రబాబు నాయుడు కొత్త విషయంతో ప్రజల్లోకి వెళ్లారు. అయినప్పటికీ ప్రజలు ఆయనను తిరస్కరించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మోదీతో పొత్తు పెట్టుకొని మోదీ బాబు అవసరం రాష్ట్రానికి ఉందంటూ ఆ రోజు ప్రచారం చేసుకుని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 2019లో అమరావతి నిర్మాణం అంటూ ఎన్నికలకు వెళ్లారు, కానీ ప్రజలు చీత్కరించారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ మోదీతో పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం అంటూ ప్రజల్లోకి వెళ్లారు, మళ్ళీ ఎన్నికల్లో గెలిచారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారు, కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తారు. తాను మారినటువంటి వ్యక్తి అని ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. పార్టీ శ్రేణుల్లో కూడా నేను మారిపోయానంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తారు, వారిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. తర్వాత అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటిలాగే తన వైఖరితో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఈ విధంగానే వైఎస్ఆర్సీపీ కూడా మారాలి, జగన్మోహన్ రెడ్డి మారి ప్రతి ఎన్నికకు కొత్త నినాదంతో వెళ్ళాలి, ప్రతి ఎన్నికల్లో కొత్త విధానంతో వెళ్ళాలి. ప్రజలు అప్పుడే గుర్తిస్తారు. ప్రజల్లో మారుతున్నటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ మారాలి, అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రూపొందించుకొని ముందుకు వెళ్ళాలన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అరంగేట్రం చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పును గమనించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇప్పుడు గుర్తించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు. మాట తప్పని మడమ తిప్పని తన వైఖరిని ప్రజల ముందు ఉంచారు. ప్రజలు ఆ వైఖరిని హర్షించారు, అభిమానించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజార్టీని అందించారు. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జగన్ వస్తుంటే తరలి వస్తున్నారు తండోపతండాలుగా. ఇదంతా కూడా జగన్ వైఖరి, జగన్ మాట తప్పని మడమ తిప్పని వైఖరే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో నిలుపుతోంది. ప్రజల్లో ఆ విధమైనటువంటి అభిమానానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరే అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి కొత్త విశ్లేషణ. ఎందుకంటే కాలం మారింది, ప్రజలు కూడా మారారు. పాత విధానాలతో వెళ్తే జనం కూడా గుర్తించే పరిస్థితి లేదు. ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. ఇది డిజిటల్ మీడియా యుగం, ప్రజలకు ఏ సమాచారమైనా క్షణంలో వెళ్ళిపోతుంది. నాయకుడు మారారా లేదా అన్న విషయం కూడా ప్రజలు గుర్తించగల చైతన్యం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు లాగా తరచూ ఒక కొత్త విధానం, కొత్త నినాదంతో వెళ్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మాట తప్పని మడమ తిప్పని వైఖరితో చెప్పినవి చేసే వారిని జనం నమ్మే పరిస్థితి ఉంది. అలాంటి నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజల్లో అభిమానం ఉంది. ఆ స్థాయిలో ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికీ 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ఆ స్థాయిలో ఓటు బ్యాంకు వచ్చిందంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి వైఖరే. మాట తప్పని మడమ తిప్పని వైఖరే అందుకు కారణం అన్నది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి విశ్లేషణ. పాత విశ్లేషణలు, అంచనాలు జగన్మోహన్ రెడ్డి విషయంలో తప్పయ్యాయని ప్రజలు నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి వెంట నిలిచారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి వెంట తరలి వస్తున్నారు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అభిమానం ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి వైఖరి తప్ప మరొకటి కాదు అన్నది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు కాలం చెల్లిన విధానాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ప్రజలు మారారు, చంద్రబాబు మారాల్సింది. జగన్మోహన్ రెడ్డి ప్రజల వెంటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వెంట ప్రజలు ఉన్నారన్న విషయాన్ని ఇప్పుడు గుర్తించాల్సినటువంటి అంశంగా రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.